హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు AndhraParis Ruchulu. ఈరోజు వీకెండ్ చికెన్ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మరి వీడియోకి వెళ్ళి చూసేద్దామా నేను ఎట్లా ప్రిపేర్ చేశాను. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ చికెన్ ముక్కల్ని ప్లేస్ చేసుకుందాం. తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, మీకు కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి, మీ స్పైసీకి తగ్గట్టు. నేనైతే 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. తర్వాత ఇందులో మన చికెన్ ముక్కలు మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఉప్పును ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోతే గనక ఓకే, చాలకపోతే సరిపోయేటట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని మూత కొంచెం ఓపెన్గా ఉన్నట్టు పెట్టుకోవాలి, లేదంటే వాటర్ అనేవి పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం ఓపెన్ చేసి మూత పెట్టుకోండి. మన ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా కుక్ చేసుకోవాలి. హైలో పెట్టే కుక్ చేసేసుకోండి మొత్తం. చూసారా, వాటర్ అంతా ఇంకిపోయాయి కదా. వాటర్ అనేవి ఏమీ లేవు. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు వేరే ఒక బాండీ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకుందాము. అన్నీ ఒకేసారి కాకుండా 4-5 ముక్కలు వేసుకొని ఇవి వేగిన తర్వాత మిగతా ముక్కలు వేసుకుందాము. ఇవి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అటు ఇటు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకుందాం. మిగతా ముక్కలు కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
చూసారా, నేను అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ ఇష్టం అండి, మీకు బాగా కారంగా కావాలంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందామండి. ఇందాక మనం ఆల్రెడీ వేసేసుకున్నాం కదా, అందుకని చెప్పి నేను కొంచెం యాడ్ చేశాను. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం గుజ్జు ఉంది కదా అడుగులో, అది కూడా వేసుకుందాం. ఈ గుజ్జు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నానండి. చిన్నపిల్లలకైతే ఇంతకుముందు యాడ్ చేసిన కారం సరిపోతుంది. మనం పెద్దవాళ్ళకి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా చికెన్ అనేది, అందుకని చెప్పి కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చేయడానికి సింపుల్ అండి, కాకపోతే కొంచెం లాంగ్ ప్రాసెస్, కానీ టేస్ట్ మటుకు అదిరిపోతుంది. సో ఈ వీకెండ్ మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఆ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. చివర్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, సో మరి లేట్ ఎందుకు, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, బాయ్.